ఓకే, ఫైన్. డబ్ల్యూపీ కాన్సెప్ట్స్ చెప్పాను. ఉప్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? మనకున్న క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. ఇవి థర్డ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ క్లాస్లోని క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అని చెప్పాను. థర్డ్ క్లాస్లో ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళు థర్డ్ క్లాస్ మిస్ అయినా, ఫస్ట్ క్లాస్ మిస్ అయినా పర్లేదు, కానీ సెకండ్ క్లాస్ మాత్రం మీకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా జావా సింటాక్స్లోకి వెళ్ళబోతున్నా. ఓకే, జావా సింటాక్స్ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇక్కడ. వాయిస్ చిన్నగా వస్తుందా? అవునా, అందరికీనా? వాయిస్ ఎలా వస్తుంది రిమైనింగ్? బానే వస్తుంది సార్. ఓకే, నువ్వు కొంచెం బయటికి రావాలి అయితే, లేదా వాల్యూమ్ పెంచు కుష్మిత. ఓకే, వాల్యూమ్ పెంచు, నేను గట్టిగా అరిస్తే చెవులు వెళ్ళిపోతాయి. జ్ఞాన కుష్మిత, కొంచెం వాల్యూమ్ పెంచి చూసుకో. ఓకేనా? సో ఫైన్. అయితే పాయింట్ ఏంటంటే, సెకండ్ క్లాస్ వాట్ ఈజ్ క్లాస్ అని ఇంట్రొడక్షన్ ఇచ్చా. యాక్చువల్లీ జావా అంటే కంప్లీట్లీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్సే, కానీ క్లాస్ అంటే ఏంటో తెలియకుండా మనం డైరెక్ట్గా క్లాస్ సింటాక్స్లోకి వెళ్తే మీకు అర్థం కాదు. సో ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఓకే ఫైన్, బట్ ఆ ప్రీవియస్ క్లాస్ 3 క్లాసెస్ ఉంటాయి, అందులో సెకండ్ అండ్ థర్డ్ మాత్రం చూసిరండి. థర్డ్ చూసే టైం లేకపోయినా సెకండ్ మాత్రం చూసిరండి. ఓకేనా? యాక్చువల్లీ థర్డ్ కూడా చూసేసారండి, హాఫ్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు క్లాస్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే, క్లాస్ అయిన తర్వాత జావా క్లాస్ 2, జావా క్లాస్ 3 2 ఫినిష్ చేసేసి రేపు రండి. అప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా ఫ్లోగా అర్థమవుద్ది. అండ్ ప్రోగ్రామింగ్ చాలా వీక్ ఉన్న వాళ్ళు ఎవరు, ఐ మీన్ నన్ను అడిగిన వాళ్ళు, ఫంక్షన్స్ చెప్పే వాళ్ళకి ఫంక్షన్స్ టాపిక్ 3 పార్ట్స్ చెప్పాను. ఫంక్షన్ అంటే ఏంటి, అది ఎలా కాల్ అవుద్ది, ఎలా రన్ అవుతుంది, దానికి ఎలా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి, అది ఎలా రిటర్న్ చేస్తుంది, ఈ పార్ట్స్ అన్ని, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఫంక్షన్స్ పార్ట్లోని 3 పార్ట్స్ నేను వీడియోస్ చేస్తాను, ఐ మీన్ క్లాస్ చెప్పాను. 3 days క్లాస్ అది. సో మీకు ఫంక్షన్స్ కూడా రాదు అంటే మీకు జావా అస్సలు రాదు. జావానే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు ఫంక్షన్స్ రావంటే. సో ఓకే, ఈ క్లాస్ అయిన తర్వాత అవి కూడా ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు చూసేయండి. 3 క్లాసెస్ ఫంక్షన్స్ అయ్యి అంటే ఆలోచించండి అది ఎంత టాపిక్, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం. సో క్లాస్, అసలు జావా అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డే చూపించాను. అన్ని క్లాసెస్ ఫార్మాట్లోనే ఉంటాయి, రైట్? కనిపిస్తుందా చూడండి, ఇక్కడ నేను డిఫాల్ట్గా జావా ఓపెన్ చేశాను, నాకు ఎలా వచ్చింది, క్లాస్ అండ్ క్లాస్ బాడీ, తర్వాత సమ్ మెయిన్ ఫంక్షన్ వచ్చింది. ఓకే, జనరల్గా నేను చెప్పాను కదా ఫస్ట్ రోజు, మెయిన్ సి లాంగ్వేజ్లో అయితే మనకి ఇలా ఉంటుంది. ఎలా స్టార్ట్ అవుద్ది ప్రోగ్రామ్, మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ అవుద్ది. వాయిడ్ మెయిన్ అని చెప్పి బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, ఇందులోపల సమ్ కోడింగ్ రాస్తాం. మన ప్రోగ్రామ్ అంతా రాసుకుంటాం, కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ కూడా రాసుకుంటాం, కానీ మెయిన్ ఫంక్షన్తో ఇలా స్టార్ట్ అవుద్ది. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అని స్టార్ట్ అయ్యి, రైట్? ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అని స్టార్ట్ అయ్యి ఇలా స్టార్ట్ అవుద్ది. జనరల్గా మనకు తెలిసిన సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ఒక బేసిక్ స్ట్రక్చర్. సేమ్ ఇదే జావాలో ఉంటుంది, కాకపోతే మెయిన్ ఫంక్షన్ అనేది వాయిడ్ మెయిన్ అని ఉండదు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంటుంది. ఓకే, హూ ఇస్ దట్? ఇక్కడ కదా, ఫైన్. వాట్సాప్, లెట్ మీ లాగౌట్. ఓకే, సో ఏం చెప్తాను, ఇలా ఉంటుంది సి లాంగ్వేజ్, మనకి ఇలా ఉంటుంది, ఇలా బిగిన్ అవుద్ది, హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. సేమ్ జావాలో, కాకపోతే ఇది ఉండదు, దీని ప్లేస్లో ఇంకేదో వస్తుందో తర్వాత చూస్తాం. బట్ వాయిడ్ మెయిన్కి ముందు పబ్లిక్ స్టాటిక్ అని 2 keywords వస్తాయి. సో నేను మీకు చెప్పాను కదా, పబ్లిక్ ఏంటి స్టాటిక్ ఏంటి మనం కమింగ్ క్లాసెస్లో చూస్తాం. ప్రస్తుతానికి సింటాక్స్ అంటే ఓకే ఇలా రాయాలి అని గుర్తుపెట్టుకున్న అంతే. పబ్లిక్ ఏంటి స్టాటిక్ ఏంటి మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ వాయిడ్ మెయిన్కి ముందు పబ్లిక్ స్టాటిక్ పెట్టాం సరిపోదు, బ్రాకెట్ లోపల కూడా ఒక ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి. ఏం చెప్పాను, స్ట్రింగ్ స్ట్రింగ్ అరే ఆర్గ్యుమెంట్స్ అని చెప్పా, వేరియబుల్ నేమ్. ఇది సిగ్నేచర్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్. సో సి లాంగ్వేజ్లో ఇది ఒకటే ఉంటుంది, కానీ జావాలో ఈ 2 ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్స్లో ఇది యాడ్ అవుద్ది. అండ్ బాడీ కామన్. అయితే మెయిన్ ఫంక్షన్ ఎందుకు, మెయిన్ ఫంక్షన్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్ అవుద్ది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అవుద్ది, కాబట్టి మెయిన్ ఫంక్షన్ అని చెప్పాను, రైట్? సో సి, ఇది మన మెయిన్ ఫంక్షన్. అందులోని ఇది ప్రింట్ఎఫ్. మనకి సి ఐడియా ఉంది కాబట్టి మీకు ప్రింట్ఎఫ్ మీద తెలుసు, కానీ ఇది సియా జావా, జావా కాబట్టి ఇక్కడ ప్రింట్ఎఫ్ కాదు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్
ప్రింట్ ఆర్ ప్రింట్ఎల్ అని పెట్టాలి. సో దిస్ ఈజ్ ఎ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇన్ జావా. అవుట్పుట్లో కన్సోల్లోనే మీకు అవుట్పుట్ రావాలంటే, క్యారెక్టర్స్ డిస్ప్లే అవ్వాలంటే సిలో ప్రింట్ఎఫ్ వాడతాం, జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని వాడతాం. ఓకే, ఫైన్. అయితే ఇప్పుడు ఇది ప్రోగ్రామ్, మెయిన్ ఫంక్షన్ ఉంది, అందులోపల నేను ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ పెట్టాను, ఏంటి, హెలో వరల్డ్ అని. అయితే ఇప్పుడు ఇది అవుట్పుట్ వస్తుంది నాకు. కానీ జావా అనేది సెట్ ఆఫ్ క్లాసెస్. సపోజ్ ఇది సి లాంగ్వేజ్ అనుకో, ఇది వ్యాలిడే, వాయిడ్ మెయిన్ అని చెప్పి స్టార్ట్ చేసేయచ్చు. కానీ జావాలో ఏం చెప్పాను, మనం ఏం పెట్టినా అది క్లాసెస్లో పెట్టాలని చెప్పాను. ఓకే, సో కొంతమందికి ఇప్పుడు చెప్పేది అర్థం అవుతుండదు, నా ప్రీవియస్ క్లాస్ చూసి రండి అంటున్నాను అందుకే. ఓకేనా, బట్ ట్రై చేయండి, క్యాచ్ చేయండి, వినండి, డిస్కరేజ్ అయిపోకండి. సో ఇప్పుడు ఇది మెయిన్ ఫంక్షన్, దీన్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వరల్డ్ అని వస్తుంది. కానీ ఇలా రాయకూడదు, ఇప్పుడు దీన్ని ఒక క్లాస్లో పెట్టాలి. ఓకేనా, ఎందుకు అంటే సి లాంగ్వేజ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఫంక్షన్స్, ఫైన్, బట్ జావా ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ క్లాసెస్. ఓకే, స్టేట్మెంట్ ఏంటి, సి లాంగ్వేజ్ సి ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఫంక్షన్స్, బట్ జావా ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ క్లాసెస్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే జావా ప్రోగ్రామ్, క్లాస్, సమ్ క్లాస్ నేమ్. ఓకే, సమ్ క్లాస్ నేమ్ ఏది వేస్తున్నా, సపోజ్ C1 అని క్లాస్ నేమ్ ఇస్తున్నా. నెక్స్ట్ క్లాస్ సమ్ C2. ఓకే, నెక్స్ట్ క్లాస్ సమ్ C3. ఇలాగా నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం పెట్టేసుకోవచ్చు. ఇది మన జావా ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటి, సెట్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఇలాగే ఉంటుంది స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్. ఓకేనా, క్లాసెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ ఉంచండి, దాన్ని నేను క్లాస్లో పెట్టాలి. సో లెట్ మీ డిలీట్, లెట్ మీ రైట్ ఏ క్లాస్ సమ్ డెమో అని రాస్తున్నా, క్లాస్ నేమ్. ఓకే, ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ సేవ్ చేసి రన్ చేస్తే మనకి సేవ్ అవుద్ది, కంపైల్ అవుద్ది, కానీ అవుట్పుట్ రాదు, ఎందుకంటే అందులో మెయిన్ ఫంక్షన్ లేదు. లెట్ మీ సేవ్. సో ఫస్ట్ ఏంటి, మనం ఎడిటర్ ఓపెన్ చేసాం, ప్రోగ్రామ్ రాసా, ఇదే నా ప్రోగ్రామ్, ఇంతే, ఇంకేం లేదు. క్లాస్ నేమ్, బాడీ ఓపెన్, బాడీ క్లోజ్, ఇదే ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాం. ఓకే, సో సేవ్ చేసినప్పుడు ఎక్కడ సేవ్ చేస్తున్నామో అన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పా ఎలా సేవ్ చేయాలి, ఎలా రన్ చేయాలని, అది చూసుకోండి. సో లెట్ మీ గివ్ ఏ ఫైల్ నేమ్, సపోజ్ demo1. ఓకే, డెమో అనే ఇస్తున్నా, ఆల్రెడీ ఉందా లేదు, యా. సో డెమో అని ఇస్తాను, ఈ ఫైల్ నేమ్ .java ఎక్స్టెన్షన్ అని పెట్టాలని చెప్పాను కదా, ఇలా పెట్టాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ కింద .java ఉంది, సో నేను పెట్టక్కర్లా, ఎందుకంటే ఇది ఎడిట్ ప్లస్ కదా, సేవ్ యాజ్ టైప్ .java కనిపిస్తుంది. సో డెమో ఇస్ ద ఫైల్ నేమ్, సేవ్ చేస్తాను. ఇప్పుడు రన్ చేయాలి, రన్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి కమాండ్ ఇచ్చి, ఇది కొంచెం జూమ్ చేసుకోండి మీ స్క్రీన్ కనిపించకపోతే. ఓకే, సో ఏంటి, ఫస్ట్ హెచ్ డ్రైవ్లో నేను సేవ్ చేస్తాను, హెచ్ డ్రైవ్ మారాను, తర్వాత సిడి జావా, గుర్తున్నాయి కదా ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్, ఫస్ట్ నుంచి వచ్చేవాళ్ళు. ఓకే, నౌ కంపైల్ ద ప్రోగ్రామ్. ఏంటి కమాండ్ ఏంటి, కంపైల్ చేయడానికి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా, రైట్, ఇదే కదా, ఫైల్ నేమ్ డాట్ జావా. ఫైల్ నేమ్ ఏంటి, ఇక్కడ మనం పెట్టిన ఫైల్ నేమ్ ఏంటి, డెమో, దీనికి ఏం పేరు పెట్టాం, డెమో అని పెట్టాను. ఓకే, సో లెట్స్ కంపైల్ దిస్, జావాసి ఫైల్ నేమ్ ఏంటి, డెమో డాట్ జావా. ఓకే, రన్ ఇట్. కంపైల్ అయిపోయింది, ఇలా వచ్చిందంటే ఏంటి, ఎర్రర్ లేనట్టు, అంతే కదా. ఇప్పుడు రన్ చేయాలి, రన్ చేయాలంటే ఏంటి, కమాండ్ జావా అండ్ క్లాస్ నేమ్, ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ, డెమో, అంటే మనం వేస్తాం ఇక్కడ జావా డెమో అని ఇస్తాను. ఓకే, సో లెట్స్ రన్ జావా డెమో. అవుట్పుట్ ఏమొస్తుంది, గెస్ చేయండి, అవుట్పుట్ ఏమొస్తుంది, నథింగ్. పవిత్ర ఏమో నథింగ్ అంటుంది. నెక్స్ట్ చెప్పండి, జాష్మా, హారిక, శ్రేయ, ఫాస్ట్ ఉన్నారా, అసలు వెళ్ళిపోయారా? ఏమో, నో ఎర్రర్, నో మెయిన్ ఫంక్షన్, ఎగ్జాక్ట్లీ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్ ఉందా,
మెయిన్ ఫంక్షన్ లేదు. సో, రన్ టైమ్ ఎర్రర్ వస్తది. కంపైల్ అయిపోయింది. కానీ ప్రోగ్రామ్ రన్ చేయమంటే ఎర్రర్ వస్తది. ఏమంటది? మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ అని వస్తది చూడండి. ఇదిగోండి కనిపిస్తుందా? మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్ డెమో కనిపిస్తుందా? ఏంటి ఎర్రర్? మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్. ఓకే. ఇది ఎర్రర్. అర్థమైందా? అంటే మన ప్రోగ్రామ్‌లో ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ అంటుంది. ఓకే. ఇది ఎర్రర్. ఎందుకంటే మన ప్రోగ్రామ్‌లో క్లాస్ ఒకటే ఉంది కానీ మెయిన్ మెథడ్ లేదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్ అవ్వాల్సింది ఎక్కడి నుండి? మెయిన్ నుండి. కానీ మెయిన్ ఉందా? మెయిన్ లేదు. సో, నీ ప్రోగ్రామ్‌లో ఎన్ని క్లాసెస్ అయినా పెట్టుకో, ఎన్ని ఫంక్షన్స్ అయినా, ఎన్ని మెథడ్స్ అయినా పెట్టుకో. కానీ మెయిన్ మెథడ్ లేకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్ అవ్వదు. అందుకనే ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ పెడదాం. మెయిన్ మెథడ్ ఎందులో పెట్టాలి? క్లాస్ లోపల పెట్టాలి. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ రైటింగ్ మెయిన్ మెథడ్. ఎలా రాయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ మెథడ్ సింటాక్స్ సిగ్నేచర్ ఇది. ఇది ఫస్ట్ క్లాస్‌లో నేను చెప్పాను. సిగ్నేచర్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా రాసేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. ఇది ఎక్స్ట్రా అండ్ ఈ 2 కీవర్డ్స్ ఎక్స్ట్రా పబ్లిక్ స్టాటిక్. సి లాంగ్వేజ్‌లో పోలిస్తే 2 ఎక్స్ట్రా. ఓకే. ఇప్పుడు దీనికి బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. సో, నౌ మెయిన్ మెథడ్ పెట్టేసా. ఓకే. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తదో చెప్పండి. సో, సేవ్ చేస్తున్నా. మళ్ళీ కంపైల్ చేస్తా. కంపైలేషన్ సక్సెస్‌ఫుల్. నౌ టెల్ మీ అవుట్‌పుట్ ఏంటి? ఇప్పుడు అవుట్‌పుట్ ఏంటి? ఎర్రర్ వస్తదా? ఈసారి ఎర్రర్ రాదు. కానీ అవుట్‌పుట్ కూడా రాదు. ఓకే. చూడండి ఈసారి మెయిన్ మెథడ్ ఉన్నది. సో, ఆ ఎర్రర్ రాదు. కానీ అవుట్‌పుట్ వస్తదా? అవుట్‌పుట్ కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ బిగిన్ అయింది. ఇక్కడ ఎండ్ అయిపోయింది. కానీ మధ్యలో ఏమైనా ఉన్నదా? ఖాళీ ఏం పెట్టలా నేను. అందుకనే నాకు అవుట్‌పుట్ కూడా ఏం రాదు. అదిగోండి ఎర్రర్ రాలా, అవుట్‌పుట్ రాలేదు. క్లియరా? సో, ఇప్పుడేమైనా పెడదాం. అవుట్‌పుట్ కోసం సమ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ పెడదాం. ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ఎఫా? ప్రింట్ఎఫా లేక ఏంటి ప్రింటింగ్ స్టేట్మెంట్? system.out.println. ఎగ్జాక్ట్‌లీ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ప్రింట్ ఆర్ ప్రింట్ఎల్ఎన్. డిఫరెన్స్ ఏంటంటే ప్రింట్ అంటే సేమ్ లైన్‌లో ప్రింట్ చేస్తది. ప్రింట్ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ చేస్తది. సపోజ్ వెల్కమ్ టు జావా అని రాసాను. ఓకే. వెల్కమ్ టు జావా. నౌ సేవ్ ఇట్. ఏమైనా చేంజెస్ చేస్తే సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి, రన్ చేయాలి. వచ్చింది కదా అవుట్‌పుట్ ఏంటి? వెల్కమ్ టు జావా. ఓకే. ఇదిగోండి కనిపిస్తుందా? వెల్కమ్ టు జావా అని వచ్చింది అవుట్‌పుట్. సపోజ్ నేను ఇంకో ప్రింటింగ్ స్టేట్మెంట్ పెడతా ఇందులోనే. సెకండ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ దట్ ఈస్ వెల్కమ్ టు జావా సమ్ హలో వరల్డ్. ఓకే. సో, హలో వరల్డ్ పెడితే నాకు ఏమొస్తది? వెల్కమ్ టు జావా వస్తది, హలో వరల్డ్ వస్తది. కానీ సేమ్ లైన్‌లో వస్తాయి. కంపైల్ సక్సెస్ అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఇది స్క్రీన్ చిన్నది ఉంది. జూమ్ చేయడం అవ్వదు. చూసుకోండి. వెల్కమ్ టు జావా హలో వరల్డ్. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నేను ఎల్ఎన్ ఇవ్వలేదు. సపోజ్ మనం జావాలో సిలో అనుకో /n పెడతాం కదా! ఇక్కడ /n పెట్టుకోవచ్చు. లేదా మీరు సింపుల్‌గా ఎల్ఎన్ అని పెట్టారనుకో ప్రింట్ ఎల్ఎన్ అంటే అర్థం ఏంటంటే న్యూ లైన్‌లో ప్రింట్ చేస్తది. ప్రింట్ అంటే సేమ్ లైన్‌లో ప్రింట్ చేస్తది. ఎల్ఎన్ అంటే న్యూ లైన్. సేవ్ ఇట్. కంపైల్. రన్. ఓకే. పై దానికి పెట్టాలి ఎల్ఎన్. నెక్స్ట్ వచ్చేది న్యూ లైన్ వస్తది. అంటే ఇప్పుడు ఇది న్యూ లైన్‌కి ప్రింట్ చేసి న్యూ లైన్‌కి ఎళ్తదని అర్థం. ఇప్పుడు ఇది ప్రింట్ చేసి న్యూ లైన్‌కి ఎళ్తది. సో, సేవ్ ఇట్. కంపైల్. రన్. వచ్చిందా? 2 సెపరేట్ లైన్స్‌లో వచ్చాయి. సో, అది ప్రింట్‌కి, ప్రింట్ఎల్ఎన్‌కి డిఫరెన్స్. క్లియరా? సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే జావా ఈజ్ ఎ సెట్ ఆఫ్ క్లాసెస్. సిలో అయితే ఓన్లీ ఫంక్షన్స్ ఉంటాయి. కానీ జావాలో క్లాస్ ఉంటాయి. మెనీ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్ లోపల నువ్వేమైనా కోడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ కావాలి. మెయిన్ అంటే ఎలా ఉంటుంది? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. ఇది దీని సిగ్నేచర్. సో, అందులో నువ్వు ఏ కోడ్ అయినా రాసుకో. కానీ అది ఇంక్లూడ్ చేయాల్సింది ఒక క్లాస్‌లో.
మరి క్లాస్ ఏంటి అంటే నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే. క్లాస్ అంటే ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అది ఏ పర్పస్‌లో ఎలాంటి సిట్యుయేషన్‌లో వాడతామో మీరు ఆ ప్రీవియస్ వీడియో చూడండి అర్థమైపోద్ది. సో, ఇది క్లియర్ కదా! ఇక్కడి దాకా. నోవా? నో అంటే? పవిత్ర? ఫైన్. సో, ఇప్పుడు నౌ ద నెక్స్ట్ క్వెషన్ ఈజ్ వాట్ ఆల్ కెన్ వి ఇంక్లూడ్ ఇన్ క్లాస్? క్లాస్ అంటున్నారు. ఓకే సార్. బట్ ఏంటి క్లాస్‌లో వాట్ కెన్ వి ఇంక్లూడ్ ఇన్ క్లాస్? ఇది క్వెషన్. ఓకే. చూడండి. ఒక క్లాస్ ఉంది. ఏబీసీ క్లాస్ నేమ్ ఏబీసీ. ఇందులోని నేను ఏమేమి పెట్టగలను అనేది పాయింట్. సో, మీరు సింటాక్స్‌ని అసలు క్లాస్‌లో ఏమొస్తది అని తెలుసుకుంటే మీకు జావా వచ్చేస్తది. ఎలా? ఫస్ట్ క్వెషన్ ఏంటి? అసలు క్లాస్ అంటే ఏంటి? ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ ఎ క్లాస్? ఓకే. మనం చూస్తాం అది. వాట్ ఈస్ ఎ క్లాస్ అని. నౌ క్లాస్‌లో ఏమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని. సో, ఫస్ట్ ఏంటంటే క్లాస్‌లో మనం ఇంక్లూడ్ చేసుకునేవి చూడండి. ఫస్ట్ వన్ వేరియబుల్స్. You can include variables in a class. Okay. Second one, you can include methods. Methods అంటే మనకి functions. C లాంగ్వేజ్లో ఫంక్షన్ అంటాం, జావాలో మెథడ్ అంటాం. సేమ్ రెండు ఒకటే. తర్వాత థర్డ్ కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్స్ కెన్ బి ఇంక్లూడెడ్. సార్ కన్స్ట్రక్టర్ ఏంటి అంటే అది వస్తుంది. ప్రస్తుతానికి మీకు తెలియదు. వేరియబుల్స్ అంటే సిలో మీరు చూస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంది. ఫంక్షన్స్ అంటే సిలో చూస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంది. ఓకే. కన్స్ట్రక్టర్స్ అనేది మనం ఇంకా చూడలా, అది తర్వాత వస్తుంది. ఫోర్త్ ఇన్స్టెన్స్ బ్లాక్. ఇన్స్టెన్స్ స్పెల్లింగ్ ఏంటి? ఇన్స్టెన్స్ బ్లాక్. నెక్స్ట్ స్టాటిక్ బ్లాక్, లాస్ట్ వన్. సో ఈ 5 మనం ఒక క్లాస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో a class can have these 5 things. First one is a variable can be included, second one is a method, third one is a constructor, fourth one is an instance block, static block, last one. అయితే మన సిలబస్ ప్రకారం ఈ రెండు మీరు ఇగ్నోర్ చేయొచ్చు. యూనివర్సిటీ బిఎస్సి డిగ్రీ సిలబస్ ప్రకారం ఈ రెండు మీకు లేవు. లేదు నాకు నేర్చుకోవాలి అంటే మనం ఫస్ట్ ఇవి అయ్యాక నేర్చుకుందాం. ప్రస్తుతానికి మీ సిలబస్లో లేవు కాబట్టి లెట్ మీ డిలీట్ దెమ్. ఓకే. సో ఈ మూడే కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటి? వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ మాత్రమే క్లాస్ లోపల వస్తుంది. క్లియరా? సో నౌ లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఇప్పుడు ఇది క్లాస్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println వెల్కమ్. ఇది అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? అసలు గెస్ట్ ఇది వ్యాలిడా ఇన్వాలిడా? హర్షప్రియ చెప్పు, వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్ సార్. ఎందుకు ఇన్వాలిడ్ సార్. మెయిన్ ఎందుకు? ఫంక్షన్ లేదు. మెయిన్ ఫంక్షన్ లేదు కదా. ఓకే. అసలు మెయిన్ ఫంక్షన్ వదిలే. మామూలుగా అయితే సరే మీరు చెప్తుంది రైటే. బట్ ఆన్సర్ ఏంటంటే లిజన్, ప్రతిసారి మాకు సార్ ప్రతిసారి మెయిన్ రావాలని లేదు, గ్యారంటీ లేదు. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ మెయిన్ లేకుండా అవుతాయి. మనం దాన్ని ఇంకో దగ్గర కాల్ చేసుకుంటాం. సరే ప్రస్తుతానికి ఆన్సర్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? వాట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ క్లాస్? నేనేమి ఇచ్చిన ఆన్సర్? యూ కెన్ ఇంక్లూడ్ ఎ వేరియబుల్, ఎ మెథడ్ ఆర్ ఎ కన్స్ట్రక్టర్. దాని మించి ఇంకేం పెట్టకూడదు. నౌ ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెల్కమ్ అని పెట్టాను క్లాస్ లోపల. ఇది ఈ 3 కేటగిరీలో దేనికైనా వస్తుందా? అన్మ్యూట్ చేసి చెప్పండి ఆన్సర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వేరియబులా? కాదు. మెథడా? కాదు. కన్స్ట్రక్టరా? కాదు. మరి ఇదేంటి?
జస్ట్ బిజినెస్ ప్రాసెసింగ్ స్టేట్మెంట్, జస్ట్ డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్, అంటే ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్. సో ఇది వేరియబుల్ కాదు, మెథడ్ కాదు, కన్స్ట్రక్టర్ కాదు, కాబట్టి ఇది ఇన్వాలిడ్. అర్థమైందా? మెయిన్ ఫంక్షన్ పెట్టానా లేదా అనవసరం. సపోజ్ ఇలా ఇప్పుడు మీకు మెయిన్ ఫంక్షన్ లేదు కదా, సరే ఇప్పుడు నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పెట్టాను అనుకుందాం ఇలాగా. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పెట్టేసా, స్ట్రింగ్ అరే ఆర్క్స్ పెట్టేసా. ఓకే, ఇక్కడ సంథింగ్ ఇది ఇంక్లూడ్ చేస్తాను అనుకుందాం. ఇప్పుడు పోనీ వ్యాలిడా? ఇది వ్యాలిడా పోనీ చెప్పండి. హలో, కమెంట్ చేస్తున్నారా? నో 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 నో, సిలబస్లో లేకపోతే ఇంటర్వ్యూలో అడగరాస్తారట. అది అడుగుతారు కానీ రేర్, చాలా రేర్. అది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్ అనమాట, అందుకు. ఓకే, సీ ద టైమింగ్ ఆఫ్ మెసేజ్ సార్. యాక్చువల్లీ పవిత్ర, హియర్ ఐ డిడ్ నాట్ సెట్ ద టైమ్ జోన్ ఫర్ మై G Suite. This is my account, right? G Suite is my account for Google Meet. So it is showing the American timing standards only. I have to change it. I don't have time. Okay, I'll change it anyhow. Fine. సో హర్ష, ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, అడుగుతారా లేదని? అది అడగొచ్చు, రేర్ కేసులో అడుగుతారు, ఎందుకంటే అడ్వాన్స్ టాపిక్. మెయిన్ ఇవి. ఓకే ఫైన్. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఓకే ఇది వ్యాలిడా ఇన్వాలిడా అంటున్నాను. ఇది పర్ఫెక్ట్లీ ఇన్వాలిడ్, వ్యాలిడ్ కాదు. ఎందుకంటే హియర్ ఐ హ్యావ్ మెయిన్ మెథడ్, హియర్ ఐ హ్యావ్ ఎ ఫంక్షన్ ఇన్ ఎ క్లాస్, వ్యాలిడ్. కానీ ఇదేంటి, ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్. బట్ ఇక్కడ నేను ఏం చెప్పాను, ఏ క్లాస్ కెన్ హ్యావ్ వేరియబుల్స్, ఏ క్లాస్ కెన్ హ్యావ్ మెథడ్స్, ఏ క్లాస్ కెన్ హ్యావ్ కన్స్ట్రక్టర్స్, అంతేగాని ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ రాకూడదు. సో ఇది ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? చూద్దామా, రన్ చేసి చూద్దామా? సరే, ఇదంతా ఒక నిమిషం, ఇది కమెంట్స్లో పెడతా, రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్. ఇందాక ఏం పెట్టాను, వెల్కమ్ టు జావా. షిట్, నిమిషం, వెల్కమ్ టు జావా పెట్టాను, హలో వరల్డ్ పెట్టా. సో ఇప్పుడు నేను ఇది తీసి ఇక్కడ పెడతా, ఎక్కడ, క్లాస్ లోపల పెట్టి చూద్దాం. క్లాస్ లోపల పెడుతున్నా, రైట్? క్లాస్ లోపల మెథడ్ ఉంది అండ్ క్లాస్ లోపల ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేసి కంపైల్ చేస్తా, ఏమంటుంది, ఎర్రర్ వస్తుంది. ఇదిగో system.out.println ఎక్స్పెక్టెడ్ సమ్ స్టార్ట్ ఆఫ్ టైప్, ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ టైప్. అర్థమైందా? అంటే ఏంటి, యూ కెనాట్ ఇంక్లూడ్ ఎ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇన్ క్లాస్. ఇది పాయింట్. ఓకేనా? దెన్ వాట్ ఎ క్లాస్ కెన్ హ్యావ్, ఎ క్లాస్ కెన్ హ్యావ్ వేరియబుల్, method and constructor only, but not a printing statement. So let's remove this. Okay, సరే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, int a equals to 10, a sensitive కాబట్టి స్మాల్ లెటర్స్ ఇవ్వండి. a equals to 10, b equals to 20. ఇది వ్యాలిడా ఇన్వాలిడా? ఈ సింటాక్స్ ఇప్పుడు ఈ క్లాస్ డెమో క్లాస్ అనేది సింటాక్స్ తగ్గట్టుందా లేదా? వ్యాలిడా ఇన్వాలిడా? వ్యాలిడ్ 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 అంటున్నారు, ఇద్దరు చెప్పారు వ్యాలిడ్ అని. ఎస్ సార్ అన్నారు ఇంకో కుష్మిత. ఓకే, ఎందుకు వ్యాలిడ్ అంటే ఇది వేరియబుల్స్, దీస్ ఆర్ వేరియబుల్స్, రైట్? అండ్ వేరియబుల్స్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ క్లాస్ అన్నాను, సో వ్యాలిడ్. తర్వాత ఏమున్నది, మెయిన్ మెథడ్ ఉన్నది, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒక మెథడ్ ఉంది, సో వ్యాలిడ్ ఇది. A class can have variables, methods and constructors. Here I have 2 variables a and b, so it is valid, and a method, it is valid. So class lo a undalo avve unnai. Okay na? So ఇది valid. Now tell me, int c equals to a plus b, valida invalida? చెప్పండి. int c equals to a plus b, valida invalida? ఆన్సర్ ప్లీజ్. నో అంటుంది పవిత్ర, ఇప్పుడు చెప్తుందా, ఇప్పుడు వస్తున్నాడు. చెప్పండి, వ్యాలిడా ఇన్వాలిడ్? ఉన్నావా హర్షప్రియ? ఉన్నాను సార్. చెప్పు, తింటున్నావా? తింటున్నాను. పర్లా. సో చెప్పు, ఇది వ్యాలిడా ఇన్వాలిడా? ఈ లైన్ వ్యాలిడ్, ఇందాక
కరెక్ట్గానే అయింది. మరి ఇది చెప్పండి మిగతా వాళ్ళు. సార్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? అది ఇంకా రాలేదు కదా. ఇప్పుడు నేను అదే చెప్పాను ఇందాల. యాక్చువల్లీ మనకి వేరియబుల్స్ ఐడియా ఉంది, మెథడ్స్ ఐడియా ఉంది, ఫంక్షన్స్ ఐడియా ఉంది, కానీ కన్స్ట్రక్టర్ సిలో మనం ఎక్కడ చూడలే, అందుకే మీకు ఐడియా లేదు. సో కన్స్ట్రక్టర్ టాపిక్ వచ్చాక నీకు ఐడియా వస్తుంది. ప్రస్తుతానికి ఈ రెండే మనకి ఐడియా ఉంది. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటి, ఈ లైన్ వ్యాలిడ్, ఇది వ్యాలిడ్. యూ కెన్ ఇంక్లూడ్ వేరియబుల్స్ ఇన్సైడ్ ఎ క్లాస్, యూ కెన్ ఇంక్లూడ్ మెథడ్ ఇన్సైడ్ ఎ క్లాస్. దెన్ వాట్ అబౌట్ దిస్ స్టేట్మెంట్ a ప్లస్ b వ్యాలిడా ఇన్వాలిడా? ఓకే లిజన్, ఇంకా సింప్లిఫై చేస్తా. ఇది ఇలా ఉంది, ఇంట్ ఏబిసి డిక్లేర్ చేస్తా. నౌ ఇక్కడ c ఈక్వల్స్ టు a ప్లస్ b రాస్తున్నా. ఇప్పుడు ఇది చెప్పండి, ఈ స్టేట్మెంట్ వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్ అంటున్నారు. ఇట్ ఈస్ అ కోడ్, నాట్ ఎ వేరియబుల్. ఎస్, ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఎందుకు అంటే వేరియబుల్స్ ఉండొచ్చు అన్న అంటే ఇట్ మీన్స్ యూ కెన్ డిక్లేర్ వేరియబుల్స్, బట్ డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్స్ మస్ట్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ క్లాస్. ఇందాకలా ప్రింటింగ్ స్టేట్మెంట్ వచ్చింది చూడండి, ప్రింటింగ్ స్టేట్మెంట్ ఈజ్ అ డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్. సేమ్ వే ఇక్కడ వీఆర్ యాడింగ్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ నాట్ ఎ డిక్లరేషన్ ఆర్ సంథింగ్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, అండ్ ఎక్స్ప్రెషన్స్ కెనాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ క్లాస్. ఇది డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్. ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాంటిదే. సో మనం వీటిని క్లాస్లో పెట్టకూడదు. డిక్లరేషన్స్ చేయొచ్చు కానీ ఇలాంటి ఆపరేషన్స్ క్లాస్లో పెట్టకూడదు. మరి ఎక్కడ పెట్టాలి సార్? ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ a ప్లస్ b, నేను ఎందులో ఇంక్లూడ్ చేయాలి, ఎక్కడ రాయాలి? ఆన్సర్ ఏంటి? మెయిన్ తర్వాత రాయాలి. అండర్ మెయిన్ కాదు, ఎనీ ఫంక్షన్, జస్ట్ ఫంక్షన్లో రాయండి. ఇదిగో ఇది ఉందా, తీసేయండి, తీసేసి ఫంక్షన్లో రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫంక్షన్ యాడ్ చేస్తున్నా, వాయిడ్ యాడ్, bracket open close. So now here I am writing c equals to a plus b and system dot out dot copy paste చేస్తే సరిపోద్ది, println of c. ఓకే, ఇది వ్యాలిడ్. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇది క్లాస్ కదా మంది, క్లాస్ నేమ్ ఇస్ డెమో. ఈ క్లాస్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 1 2 3 వేరియబుల్స్ ఉన్నాయి. దిస్ క్లాస్ హ్యాస్ టోటల్లీ 5 మెంబర్స్. అందులోని 3 మెంబర్స్ ఏమో వేరియబుల్స్, 3 వేరియబుల్స్ and 2 methods, 2 functions. Okay, so totally 5 members, అందులో 3 variables, 2 methods. ఏంటా 3 variables? ABC. So can we have variables inside a class? Yes, we can have variables inside a class, therefore it is valid. Can we have methods inside a class? Yes, we can have methods inside a class, therefore having main method and having add method inside a class is valid. అర్థమైందా? సో ఇది పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ఓకే, చూడండి జాగ్రత్తగా. ఇందాకలు ఎందుకు రాంగ్ వచ్చిందంటే ఈ c ఈక్వల్స్ టు a ప్లస్ b ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీరు క్లాస్ లోపల పెట్టకూడదు. ఇలాంటివన్నీ డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇప్పుడు ఇది ఉంది కదా, వీటిని డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్స్ అంటాం. c ఈక్వల్స్ టు a ప్లస్ b అండ్ ప్రింటింగ్ ద c, ఈ రెండు డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్స్ అంటాం. అలాంటివి మీరు సిలో క్లాస్లో పెట్టకూడదు. క్లాస్లో వేరియబుల్స్ ఉండాలి, ఫంక్షన్స్ ఉండాలి, కన్స్ట్రక్టర్స్ ఉండాలి తప్ప మిగతా ఉండకూడదు. సో ఇలాంటి డేటా ప్రాసెసింగ్ స్టేట్మెంట్స్ ఉంటే మీరు వాటిని మెథడ్స్లో పెట్టుకోండి, ఫంక్షన్స్లో పెట్టుకోండి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? సో మనం ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ లాంటి ప్రాసెసింగ్ చేస్తాం కదా, ఆపరేషన్స్ చేస్తాం కదా, అలాంటి లూప్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఫంక్షన్స్ లోపల పెట్టుకోవాలి అండ్ ఫంక్షన్స్ని క్లాస్ లోపల పెట్టుకోవాలి. ఓకే, క్లియరా? చెప్పండి, ఏం డౌట్ ఉంటే చెప్తా. ఓకే, సో ఈరోజు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే క్లాస్ లోపల వేరియబుల్స్ ఉండొచ్చు, మెథడ్స్ ఉండొచ్చు, కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు అని అర్థమైంది. కన్స్ట్రక్టర్స్ అన్నవి తర్వాత చూస్తాం.
అయితే అవి ఎలా ఉండాలి, ఇలాగా డిక్లేర్ చేసుకోవచ్చు మనం. తర్వాత వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం, తర్వాత ఫంక్షన్స్ పెట్టుకుంటాం. ఇక్కడ 2 ఫంక్షన్స్, యాడ్ ఫంక్షన్ ఒకటి, మెయిన్ ఫంక్షన్ ఒకటి పెట్టాను. ఓకే ఫైన్. సో తర్వాత ఏదైనా డేటా ప్రాసెస్ చేయాలంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, లూప్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ ఇలాంటివి పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టాలి, ఫంక్షన్స్ లోపల ఇంక్లూడ్ చేయాలి. ఫంక్షన్స్ లోపల మనం యాడ్ చేసుకోవాలి, అంతేగాని బయట పెట్టకూడదు. ఎందుకంటే క్లాస్లోని ఈ 3 తప్ప ఇంకేం ఉండకూడదు. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. నౌ టెల్ మీ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఏవేవి ఉన్నాయి ఇక్కడ ఈ క్లాస్లోని? 3 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఒకటి, యాడ్ ఫంక్షన్ ఒకటి. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, కరెక్ట్ చూసి అన్మ్యూట్ చేసి చెప్పండి. హలో, వెల్కమ్ టు జావా హలో వరల్డ్, వెల్కమ్ టు జావా హలో వరల్డ్. రైట్, ఎందుకు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ అండ్ ఎండ్స్ విత్ మెయిన్. ఇక్కడ బిగిన్ అవుద్ది 10th లైన్లో, 13th లైన్లో ఎండ్ అయిపోద్ది. రైట్, సో అందుకే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, వెల్కమ్ టు జావా అండ్ హలో వరల్డ్. చూద్దాం, రన్, లెట్స్ సేవ్ దిస్, కంపైల్ దిస్, కంపైల్ దిస్, కంపైలేషన్ సక్సెస్, రన్ ఇట్. అవుట్పుట్ ఏమొచ్చింది, వాళ్ళు చెప్పినట్టు హలో వెల్కమ్ టు జావా అండ్ హలో వరల్డే వచ్చింది. ఓకేనా, క్లియరా? ఇప్పుడు ఎవరు బాబు యాడ్ అవుతున్నారు, ఎవరే అమ్మాయి? ఎవరికైనా డౌట్ ఉందా అందులోని? ఉన్నావా, చేయి కడగడానికి వెళ్ళావా? రత్నం సార్ ఉన్నాను. ఓకే, సో లిజన్, ఎందుకు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే మెయిన్తో బిగిన్ అవుద్ది, మెయిన్తో ఎండ్ అయిపోద్ది కాబట్టి. ఓకే ఫైన్ సార్. ఓకే, బట్ నాకు ఆ ఎడిషన్ రిజల్ట్ కావాలి. a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ 20 అన్నాం, అండ్ సిలో యాడ్ చేసి పెట్టాం, దాన్ని ప్రింట్ చేస్తున్నారు. బట్ ఇది అంతా ఎక్కడున్నది, యాడ్ ఫంక్షన్లో ఉంది. ఓకే, యాడ్ ఫంక్షన్లో ఉన్నది. సో యాడ్ ఫంక్షన్లో ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి నేను, నాకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. యాడ్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఏం చేయాలి, యాడ్ ఫంక్షన్ని కాల్ చేయాలి ఇన్సైడ్ మెయిన్ ఫంక్షన్. ఒక ఆన్సర్ వచ్చింది. ఇంకా యాడ్ ఫంక్షన్ నాకు ఇప్పుడు రన్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, పవిత్ర అంటుంది యూ నీడ్ టు కాల్ ఇట్. మీ ఆన్సర్ ఏంటి? దీపిక ఎవరు, తను వినీత ఉంటే బాగా చెప్తుంది. హారిక చెప్పు, మాట్లాడమేం? హారిక పడుకుని పోవా? సార్ ఉన్నాను. ఆన్సర్ చెప్పు, ఏం చేయాలి? యాడ్ ఫంక్షన్ ఇక్కడ కాల్ అవ్వాలంటే ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ స్టేట్మెంట్, ఐ వాంట్ టు గెట్ ద రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ a plus b. Then how to execute this function, because the statements are inside add function, right? So we need to execute that function. Then what is the statement I need to include in this program? మెయిన్ ఫంక్షన్ లో ఫంక్షన్ కాల్ చేస్తాం సార్. ఓకే, సో యాడ్ ఫంక్షన్ ని కాల్ చేయాలి అంటారు, రైట్? యు సే యాడ్ ఫంక్షన్ నీడ్ టు బి కాల్డ్. ఓకే ఫైన్, సో లెట్స్ సి. సో ఇక్కడ ఏమన్నారు వీళ్ళందరూ, వెల్కమ్ టు జావా. ఇక్కడ ప్రోగ్రామ్ మనకు అందరికి తెలుసు, ఫండమెంటల్స్ తెలుసు. ఏంటి, 10th లైన్లో ఎగ్జిక్యూషన్ బిగిన్ అవుద్ది. ఎంత ప్రోగ్రామ్ అయినా ఉండవండి, మెయిన్ ఫంక్షన్తో బిగిన్ అవుద్ది. సో ఇక్కడ బిగిన్ అయింది, అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ వెల్కమ్ టు జావా, బికాస్ ద ఫస్ట్ లైన్ ఈస్ ప్రింటింగ్ స్టేట్మెంట్. ఇట్ విల్ బి ప్రింటింగ్ ద స్ట్రింగ్ గివెన్ హియర్, దట్ ఈస్ వెల్కమ్ టు జావా. And the second line is again a printing statement. It will print the string hello world. And the third line is a call to function. Okay, this is call to a function. So now what will going to happen, the control will move to add function, it will execute the statements and returns back to the calling place. This is what we are going to expect, right? I mean, we are going to get the output, right? అంతే కదా. సో లెట్స్ సి. సో జనరల్గా ఏమనుకున్నాం, ఫండమెంటల్ రూల్ ప్రకారం యాడ్ ఫంక్షన్ కాల్ అయింది కాబట్టి ద కంట్రోల్ విల్ గో ఇన్ టు యాడ్ బాడీ, ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ అండ్ రిటర్న్స్ బ్యాక్. సో ఎగ్జిక్యూషన్ ఇన్ ద సెన్స్ c ఈక్వల్స్ టు a plus b, that is 30 is going to be stored in c and we are going to print it.
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి. సో 30 ప్రింట్ అవుద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అది కాదు, ఎందుకంటే సి కాదు, సంథింగ్ వెరైటీ జరగబోతుంది. సో చూడండి, లెట్స్ కంపైల్. ఎర్రర్ వస్తుంది చూడండి, ఇక్కడ స్క్రీన్ జూమ్ చేసుకొని కనబడిపోతే ఏమంటుంది, యాడ్ ఫంక్షన్ కెనాట్ బి రిఫరెన్స్డ్ అంటుంది. ఏదో సంథింగ్ ఎర్రర్ చెప్తుంది. ఎర్రర్ ప్రస్తుతానికి మీకు తెలియదు, బట్ ఎర్రర్ అని మనకేదో అర్థమైంది. ఏంటి, యాడ్ ఫంక్షన్ని నువ్వు కాల్ చేయలేవు బాబు అంటుంది. సింపుల్ చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే యూ కెనాట్ కాల్ యాడ్ ఫంక్షన్. ఓకే, సంథింగ్ ఏదో ప్రాబ్లం అంట. సరే, యాడ్ ఫంక్షన్ వద్దులే, ఆ పని ఏదో నేనే చేసుకుంటా. ఏంటి, యాడ్ ఫంక్షన్ కాల్ చేయను, ఆ ఎడిషన్ ఉంది చూడండి, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అండ్ దాన్ని ప్రింట్ చేసే పని ఉంది కదా, అదేదో నేనే చేసుకుంటా. యాడ్ ఫంక్షన్ కాల్ చేయను, మెయిన్ అలా డిసైడ్ అయింది ఎందుకంటే ఎర్రర్ వస్తుంది కాబట్టి. సో ఆ ఎడిషన్ ఆపరేషన్ ఇక్కడే ఇంక్లూడ్ చేద్దాం, దాన్ని ప్రింట్ చేద్దాం. సో అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి, వస్తుంది అవుట్పుట్? సో తెలీదు, చెప్తున్నా, ఇప్పుడు కూడా రాదు అవుట్పుట్, అగైన్ ఎర్రర్ వస్తుంది. సో సేవ్ చేసానా, లెట్ మీ సేవ్ ఇట్, గో టు కమాండ్ ప్రాంప్ట్, కంపైల్ ఇట్. ఈసారి 4 ఎర్రర్స్ వచ్చాయి. ఇందాకలే బెటర్, ఒక ఎర్రర్ వచ్చింది, కానీ ఇప్పుడు ఏంటి, సి దగ్గర ఎర్రర్ చూపిస్తుంది, ఏ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది, బి దగ్గర ఎర్రర్ చూపిస్తుంది, మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిలో ఎర్రర్ చూపిస్తుంది. ఈసారి ఏమంటుందంటే, ఇందాకలా యాడ్ ఫంక్షన్ కాల్ చేసాం చూడండి, యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తే ద ఎర్రర్ వాజ్ యాడ్ అంటే ఏంటి నాకు తెలీదు, యూ కెనాట్ రెఫరెన్స్ యాడ్ అని చెప్తుంది. కానీ ఈసారి ఏం పెట్టాం, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఇక్కడ ఎలాగో వేరియబుల్స్ ఉన్నాయి కదా, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని పెట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి రాస్తాను. కానీ ఈసారి సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, మళ్ళీ సి అంటే ఏంటి అని ఎర్రర్ అడుగుతుంది. సో అగైన్ ఎర్రర్. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఏబిసి వేరియబుల్స్ ఉన్నాయి, అవి ఏ క్లాస్ వేరియబుల్స్, డెమో క్లాస్వే. జాగ్రత్తగా వినండి అందరూ, అక్కడ కాన్సన్ట్రేషన్ తప్పొద్దు. ఇక్కడే మనకు ఒక హీరో రాబోతున్నాడు, గెస్ చేయండి ఆ హీరో పేరు ఏంటో. సరే వినండి, అందరూ ఉన్నారు కదా, అలర్ట్గా ఉన్నారు కదా, ఎస్ పెట్టండి అందరూ అలర్ట్గా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 2 3 4 5 6 ఓకే ఎనఫ్. చూసి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దిస్ క్లాస్ హ్యాస్ 5 మెంబర్స్ టోటల్లీ. అంటే ఇది ఒక ఫ్యామిలీ అనుకుందాం, ఈ ఫ్యామిలీలో ఐదుగురు ఉన్నారు, అందులో ఏ ఒకటి, బి ఒకటి, సి ఒకటి, తర్వాత మూడోది యాడ్ మెయిన్. సో టోటల్లీ 5 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫ్యామిలీ, ఇన్ దిస్ క్లాస్. 3 ఆర్ వేరియబుల్స్, 2 ఆర్ మెథడ్స్. ఓకేనా? కానీ ఇందులో మళ్ళీ వేరియేషన్ ఉన్నది. ఏంటి అంటే ఎవ్రీ క్లాస్ విల్ హ్యావ్ 2 types ఆఫ్ మెంబర్స్. ఎవ్రీ క్లాస్ విల్ హ్యావ్ 2 types ఆఫ్ మెంబర్స్. ఏంటంటే ఒకటి స్టాటిక్ మెంబర్స్, ఇంకోటి నాన్ స్టాటిక్ మెంబర్స్. దాన్నే మనం ఇన్స్టెన్స్ మెంబర్స్ అంటాం. ఇందులో మీకు ఆ టర్మ్ వచ్చింది కదా, ఇన్స్టెన్స్ మెంబర్స్ అని. జస్ట్ ఈ 2 మెంబర్స్. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ అనమాట వీళ్ళకి. సో క్లాస్ లోని 2 types ఆఫ్ మెంబర్స్ ఉంటాయి, స్టాటిక్ మెంబర్స్, నాన్ స్టాటిక్ మెంబర్స్. స్టాటిక్ మెంబర్స్ ఏంటి, నాన్ స్టాటిక్ మెంబర్స్ ఏంటి అంటే ద మెంబర్స్ విచ్ హ్యావ్ స్టాటిక్ బిఫోర్ దెమ్. మెయిన్ ఫంక్షన్ స్టాటిక్ ఇక్కడ, బికాస్ మెయిన్ ఈజ్ డిక్లేర్డ్ విత్ ద కీవర్డ్ స్టాటిక్. సపోజ్ ఇక్కడ నేను యాడ్ ఫంక్షన్కి కూడా స్టాటిక్ అని పెట్టాను అనుకోండి, నౌ యాడ్ ఫంక్షన్ విల్ ఆల్సో బికమ్ స్టాటిక్. సపోజ్ నేను ఇంట్ ఏబిసి ఉన్నాయి కదా, వాటికి కూడా స్టాటిక్ పెట్టాను అనుకోండి, అవి కూడా స్టాటిక్ అయిపోతాయి. కానీ నేను ఏబిసికి స్టాటిక్ పెట్టలేదు, యాడ్ ఫంక్షన్కి స్టాటిక్ పెట్టలేదు, కానీ దేనికి పెట్టాను, మెయిన్ మెథడ్ పెట్టాను. సో హియర్ అవుట్ ఆఫ్ దీస్ 5 మెంబర్స్ ఆఫ్ డెమో క్లాస్, ఏబిసి ఆర్ నాన్ స్టాటిక్, యాడ్ ఈజ్ నాన్ స్టాటిక్, బట్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ స్టాటిక్. క్లియరా? అయితే when you try to use ABC inside add, it is not showing error. అదే కదా, మనం ఏబిసిని యాడ్లో వాడుతున్నప్పుడు ఎర్రర్ చూపించలా,
కానీ మెయిన్ మెథడ్లో వాడుతున్నప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే ఇది నాన్ స్టాటిక్, కానీ ఇదేంటి స్టాటిక్. చూడండి ఇక్కడ ఎర్రర్. నాన్ స్టాటిక్ వేరియబుల్ సి కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్ అంటే నాన్ స్టాటిక్ మెంబర్స్ని నువ్వు స్టాటిక్ మెంబర్లో ఎలా వాడతావు అంటుంది. అంటే స్టాటిక్ మెంబర్ అనేది మెయిన్, బట్ ఈ మూడు ఏంటి నాన్ స్టాటిక్. దేర్ ఫోర్ ఇవన్నీ ఒకటి, ఇవన్నీ ఒక క్యాస్ట్, ఇది ఒక్కటే సెపరేట్ క్యాస్ట్ పాపం. అందుకనే హియర్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ఏబిసి. ఏబిసియే కాదు, ఇందాక యాడ్ ఫంక్షన్ కాల్ చేశాను కదా, ఇది కూడా ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే యాడ్ ఈజ్ అ స్టాటిక్ మెంబర్, వెరాజ్ మెయిన్ ఈజ్ యాడ్ ఈజ్ అ నాన్ స్టాటిక్ మెంబర్, వెరాజ్ మెయిన్ ఈజ్ స్టాటిక్ మెంబర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లాస్లోని 2 టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటాయి. అసలు క్లాస్లో ఏవేవి ఉంటాయని చెప్పాను? వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. అందులో మళ్ళీ కొన్ని స్టాటిక్ టైప్, కొన్ని నాన్ స్టాటిక్ టైప్ ఉంటాయి. సో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. స్టాటిక్ మెంబర్స్ ఉంటాయి, నాన్ స్టాటిక్ మెంబర్స్ ఉంటాయి. అయితే ఈ స్టాటిక్ కీవర్డ్ దేనికి పెడతానో అవి స్టాటిక్ మెంబర్స్. స్టాటిక్ కీవర్డ్ వేటికి నేను పెట్టనో అవి నాన్ స్టాటిక్ మెంబర్స్. అయితే ఈ వేరియేషన్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టాటిక్ మెంబర్లోని యాడ్ కాల్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే నాన్ స్టాటిక్ని నువ్వు స్టాటిక్లో వాడకూడదు, ఆ రెండింటికి సంబంధాలు లేవు. ఓకే సరే, ఇంట్ ఏబిసి వాడుతా నేను, పోనీ ఇంట్ ఏబిసి వాడతా అంటే అవి కూడా వాడలేవు, ఎందుకంటే అవి నాన్ స్టాటిక్ కాబట్టి నువ్వు ఇక్కడ వాడలేవు, అందుకే ఎర్రర్ వచ్చింది. ఓకే ఫైన్. అయితే సరే, ఇప్పుడు మెయిన్కి కోపం వచ్చింది. నేను స్టాటిక్ అని చెప్పి నన్ను సెపరేట్ చేస్తారు కదా మీ ఫ్యామిలీ నుండి, అందరం ఒకటే ఫ్యామిలీ, యాక్చువల్లీ అన్నీ ఒకటే ఫ్యామిలీ, డెమోలో ఉన్నవన్నీ ఒకటే ఫ్యామిలీ, కానీ ఇవి సెపరేట్ అంట, ఇది సెపరేట్ అంట, ఎందుకంటే దీనికి స్టాటిక్ ఉందంట. అప్పుడు మెయిన్ కోపం వచ్చి నాకు స్టాటిక్ వద్దని తీస్తుంది. సరే, నాకు స్టాటిక్ వద్దు, నేను ఇప్పుడు నాన్ స్టాటిక్ అయిపోతా, మనందరం ఒకటి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తా, తర్వాత సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి కాల్ చేస్తా, తర్వాత ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నాను నేను. ఇంకా ఇప్పుడు ఎర్రర్ వస్తా రాదా? ఇప్పుడు రాదు, అస్సలు రాదు ఎర్రర్. యాడ్ ఫంక్షన్ కెన్ బి కాల్డ్, ABC can be used inside main because main is non-static now, add is non-static, and ABC are non-static. ఇప్పుడు అందరూ ఒకటే టైప్ ఏంటి? Non-static. All are non-static members. Now we are not going to get the compilation error. Let me compile. ఓకే, ఎక్కడో బ్రాకెట్ ఎక్కువైపోయింది. యాడ్ ABC system.println ఇగో ఇవి ఉన్నాయి కదా, సారీ ఇవి యాడ్ చేశాను కదా, ఫైన్, సేవ్ ఇట్. సో ఏం చేసినప్పుడు మెయిన్ మెథడ్కి స్టాటిక్ తీసేసా. నౌ మెయిన్ మెథడ్ ఈజ్ నాన్ స్టాటిక్, యాడ్ ఈజ్ నాన్ స్టాటిక్, ఏబిసి ఆర్ నాన్ స్టాటిక్, ఆల్ ఆర్ నాన్ స్టాటిక్ నౌ. సో నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ ఎర్రర్. ది కంపైలేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే, సో స్టాటిక్ తీసాక మెయిన్కి ఇప్పుడు నౌ ఐ కెన్ యూజ్ ఆల్ ద మెంబర్స్ ఇన్సైడ్ మెయిన్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ యూ ట్రై టు రన్, అవుట్పుట్ కావాలి కదా, మరి మెయిన్ మెథడ్ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి కదా, రన్ చేస్తే ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. మెయిన్ మెథడ్ కెనాట్ బి ఫౌండ్. మెయిన్ మెథడ్ ఈజ్ నాన్ స్టాటిక్, ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్ స్టాటిక్ అంట. అర్థమైందా? ఇప్పుడు మెయిన్ మెథడ్కి స్టాటిక్ అని పెడితే ఇవి యూజ్ చేయలేం, నాన్ స్టాటిక్ పెడితే ఎగ్జిక్యూషన్ బిగిన్ అవ్వట్లేదు. సో వేరే చాయిస్ ఉందా? స్టాటిక్ తీసేస్తే అవుద్దా? అవ్వదు, స్టాటిక్ ఉండాల్సిందే. ఎందుకు అంటే స్టాటిక్ పెడితేనే రన్ అవ్వాలి, రన్ అవుతుంది. ఏంటి డౌట్ ఎవరికి? సో లిజన్, ఇప్పుడు దాకా నేను ప్రాబ్లమే చెప్పా, ఇంకా సొల్యూషన్ ఇవ్వలేదు మీకు. ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ క్లియర్ కదా? ఏంటి, క్లాస్లోని 3 టైప్సే అలా అవుతాయి. ఏంటి, ఐ మీన్ 3 మెంబర్స్ అలా అవుతాయి. ఒకటి వేరియబుల్స్, ఇంకోటి సార్ స్టాటిక్ అంటే స్టోరేజ్ క్లాసా? నో, సిలో స్టాటిక్ కాదు, ఇది వేరు. ఓకే, ఇప్పుడే చెప్తాను, ఇంకా 10 minutes ఉందో చెప్పేస్తాను. సో వినండి జాగ్రత్తగా. క్లాస్ ఏం చెప్పాను రిపీట్ చేస్తున్నా. క్లాస్లోని 3 టైప్సే అలౌడ్, 3 మెంబర్స్ అలౌడ్, వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. అఫ్ కోర్స్ బ్లాక్స్ ఉంటాయి, బట్ మన సిలబస్లో లేదు కాబట్టి వదిలేద్దాం. సో వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్సే అలౌడ్. ఫైన్. సో నేను అవే డిక్లేర్ చేసా. ఏంటి, వేరియబుల్స్ డిక్లేర్ చేసా అండ్ 2 మెథడ్స్ యాడ్ చేశాను.
సో 2 మెథడ్స్ అండ్ 3 వేరియబుల్స్ ఆర్ ఇన్ మై క్లాస్ డెమో. సో పర్ఫెక్ట్ సింటాక్స్. కానీ మళ్ళీ ఇందులోని 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి స్టాటిక్, ఇంకోటి నాన్ స్టాటిక్. స్టాటిక్ అంటే వేటికైతే నేను స్టాటిక్ కీవర్డ్ యాడ్ చేస్తానో ముందున అది స్టాటిక్ అవుద్ది. ఇప్పుడు దీనికి ఇక్కడ స్టాటిక్ పెడితే అది స్టాటిక్ అవుద్ది, వీటికి ఇక్కడ స్టాటిక్ పెడితే స్టాటిక్ అవుద్ది. సో దేనికైతే స్టాటిక్ కీవర్డ్ పెడతామో అవి స్టాటిక్ అవుతాయి, దేనికైతే స్టాటిక్ కీవర్డ్ లేవో అవి నాన్ స్టాటిక్ అవుతాయి. ఫైన్. అయితే program execution begins with main and ends with main, we know, right? Therefore I want to call this add function. I tried to call, but it is showing me error. That is, non-static members cannot be accessed in static construct. సరే యాడ్ వద్దు నాకు ఇవి వాడుకుంటా అని చెప్పి I tried to access ABC, but it was showing error again, saying non-static members ABC cannot be accessed in static context main. So then అర్థం ఏంటి, నాన్ స్టాటిక్ మెంబర్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్సైడ్ స్టాటిక్ కాంటెక్స్ట్, దట్ ఈస్ ఇన్ మెయిన్ మెథడ్. సరే, సో వీ ట్రై టు రిమూవ్ ది స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ కీవర్డ్ ఫ్రమ్ మెయిన్. దెన్ ద కంపైలేషన్ వర్ సక్సెస్. ఎర్రర్ ఏం లేదు, కంపైలేషన్ అయిపోయింది, కానీ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, రన్ అవ్వట్లేదు. అంటే మెయిన్ మెథడ్ స్టాటిక్ లేకపోతే రన్ అవ్వదు అని అర్థం. ఎందుకో ఇప్పుడు చెప్తే జాగ్రత్తగానండి. ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్. ఉన్నారు అందరూ? ఎస్ పెట్టండి. అంతే, ఆరుగురేనా అలర్ట్గా ఉన్నారు? ఓకే, సో లెట్ మీ చూడండి అసలు ఏంటి స్టాటిక్ అంటే ఏంటి, నాన్ స్టాటిక్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. జాగ్రత్తగానండి. ఇది ర్యామ్ అనుకుందాం. ర్యామ్ మనకి తెలుసు కదా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ర్యామ్ ఓన్లీ. ర్యామ్ అనేది ఒక మెమరీ బ్లాక్స్ ఉంటాయి, చాలా మెమరీ బ్లాక్స్ ఉంటాయి అందులోనే. సపోజ్ ఇవన్నీ అక్కర్లే, సింపుల్గా ఇది ర్యామ్, మన మెయిన్ మెమరీ. ర్యామ్లోనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతా టేక్ ప్లేస్ అవుద్ది. లెట్ మీ ఇంక్రీజ్ ద సైజ్. ఓకే, ఇది ర్యామ్. ఫైన్. అయితే ఇప్పుడు ఇది మన ప్రోగ్రామ్, ఇది మన జావా ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ అనుకోండి ఇది. సపోజ్ ఇది సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ అన్నది స్టాటిక్ లోడింగ్ అనమాట. ఓకే, స్టాటిక్ లోడింగ్ అంటే ఏంటంటే, సపోజ్ 100 లైన్స్ ఆఫ్ 100,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నది ఇక్కడ. అందులోని సమ్ 100 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సి ప్రోగ్రాంలో 100 ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఎప్పుడైతే నేను కంపైల్ చేసి రన్ చేస్తానో మొత్తం కోడ్ అంతా జీరోస్ వన్స్గా మారి నాకు ర్యామ్లోకి లోడ్ అయిపోద్ది. ఓకే, మొత్తం ప్రోగ్రామ్ అంతా జీరోస్ వన్స్గా మారి నాకు ర్యామ్లోకి లోడ్ అవుద్ది. సో చూడండి మళ్ళీ చెప్తున్నా, సి ప్రోగ్రామ్ runs on static loading concept. That means if you have 100 functions, okay, if you have 100 functions, ఆ 100 ఫంక్షన్స్ అన్నవి జీరోస్ వన్స్గా మారి మొత్తం ప్రోగ్రామ్ అంతా జీరోస్ వన్స్గా మారి ర్యామ్లోకి లోడ్ అవుద్ది. అప్పుడు ప్రాసెసర్ వచ్చి మెయిన్ మెథడ్ని వెతికి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఇది ప్రాసెస్. ఇది కొంతమంది నేను చెప్పాను కాలేజ్ డేస్లో, కొంతమంది వినుండ్రు, కొంతమంది చెప్పలా. సో జాగ్రత్తగానండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే కంపైల్ అవగానే జీరోస్ వన్స్గా మార్చి ఇదంతా 0-1గా మారి ర్యామ్లోకి వెళ్తుంది. అప్పుడు ప్రాసెసర్ వచ్చి మెయిన్ మెథడ్ వెతికి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఫైన్. కానీ ఇక్కడ నాకు సపోజ్ నేను 100 ఫంక్షన్స్ రాశాను, కానీ మెయిన్ మెథడ్ లోపల ఆర్ ఇంకెక్కడైనా ఒక్కటే ఫంక్షన్ కాల్ ఇచ్చా. జనరల్గా పాయింట్ ఏంటి, ఫంక్షన్స్ టాపిక్లో మీరు ఎన్ని ఫంక్షన్స్ అయినా పెట్టుకోండి, బట్ ఫంక్షన్ కాల్ వస్తేనే ఎగ్జిక్యూట్ అవుద్ది ఆ ఫంక్షన్. ఓకే, సపోజ్ ఇక్కడ యాడ్ ఫంక్షన్ అని, సబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ అని, ఫ్యాక్టోరియల్ అని అన్నీ రాస్తాను ఇక్కడ సి లాంగ్వేజ్లో, కానీ నేను ఇచ్చింది ఒక్క సింగిల్ ఫంక్షన్కి కాల్ ఇచ్చా. ఓకే, జస్ట్ సింగిల్ ఫంక్షన్కి కాల్ ఇచ్చాను. అప్పుడు నాకు ఈ 100 ఫంక్షన్స్లోని ఎన్ని ఫంక్షన్స్ అండి రన్ అవుతాయి? క్వశ్చన్ అర్థమైందా? నా ప్రోగ్రాంలో ఉన్నవి 100 ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ మెయిన్, బట్ అందులో నేను కాల్ ఇచ్చింది ఒక్క ఫంక్షన్కి కాల్ ఇచ్చా, జస్ట్ 1 ఫంక్షన్కి కాల్ ఇచ్చాను. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పుడు అవుట్పుట్ ఏంటి, ఒకటే ఫంక్షన్ రన్ అవుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్, ఇది ఇంకో ఫంక్షన్
అండ్ సో ఆన్. ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, కానీ నేను కాల్ ఇచ్చింది వన్ సింగిల్ ఫంక్షన్కి. అప్పుడు నాకు ఎన్ని ఫంక్షన్స్ రన్ అవుతాయి? మెయిన్ మెథడ్, మెయిన్ ఫంక్షన్ అండ్ ఆ ఒక్క ఫంక్షన్ రన్ అవుతుంది తప్ప ఇంకే ఫంక్షన్ రన్ అవ్వదు. మిగతా 98 ఫంక్షన్స్ రన్ అవ్వవు. ఓకే, ఆల్ ద రిమైనింగ్ 98 ఫంక్షన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. కానీ అన్నీ లోడ్ అవుతున్నాయి ర్యామ్లోకి, మెమరీలోకి మొత్తం అన్నీ లోడ్ అవుతున్నాయి. ఓకే, సో ఇచ్చింది 100 ఫంక్షన్స్ ప్రోగ్రాంలో, కానీ ఆ 100లో మనం కాల్ ఇచ్చింది మాత్రం ఒకే ఒక్క ఫంక్షన్కి. సో మెయిన్ ఫంక్షన్ అండ్ దట్ కాల్డ్ ఫంక్షన్ మాత్రమే రన్ అవుతాయి, మిగతా 98 ఫంక్షన్స్ రన్ అవ్వవు. కానీ అన్ని ర్యామ్లోకి వస్తున్నాయి. సార్ పవిత్ర ఇంగ్లీష్ లో చెప్పమని అడుగుతుంది. ఓకే ఓకే, నన్ను అడగచ్చు కదా, స్టార్ట్ పెట్టిందా అది? సరే ఫైన్. సో లిజన్, కొంచెం 5 minutes లేట్ అవుద్ది, ఓపి పట్టండి. Actually, okay, I'm going to repeat, Pavitra. Listen carefully. C program runs on static loading. The concept we have static loading. Actually, what static loading means, assume a C program here. Assume a C program. In this C program, I have 100 functions defined. Okay, I have written 100 functions. But I am going to call only one function in my program. We know how the functions are going to be executed, right? When the function gets called only, the function is going to be executed. But I have defined 100 functions, but I have called only one function in my program. Then how many functions are going to be executed here? Only two. One is main and the other is the called function. And what about the remaining 98 functions? They are never going to be executed, but still they are being loaded to RAM. When we compile, the program is going to be converted into zeros and ones into machine language. We know that. And when we try to run the program will first load into RAM, that is main memory. Once the program is loaded into RAM, then only the execution begins. The processor comes and it searches for main function and it starts execution. Okay, so during this process in my program, all the 100 functions are being loaded to RAM, but I have given call for only one function. So though only two functions are going to be executed, that is the main and the call function, but the remaining 98 functions are also being loaded. This is waste of memory, right? So this is how a static loading works. Static loading means, though I mean, ఏమంటారు దాన్ని, even though there is no call for all the functions are going to be loaded into memory. Okay, ఇది static loading. Clear? C language static loading అంటే ఏంటో clear? Yes 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 yes, come on, I want response from everyone, ఎందుకంటే చాలా చాలా important topic. Okay, now let's see how Java is going to work. Let me start Java. Okay, Java runs on dynamic loading. C runs on static loading, but Java runs on dynamic loading. Now you are going to get the answer why we got error when we removed static from main function. Java endakla we have removed static, right? Compilation was successful, but running was not happening. Ante execution avvaladu. So let me explain you. See, Java runs on dynamic loading. Okay, Java is a set of classes, right? Set of classes. Inside the classes, we have static members and instance members. Okay, Java runs on dynamic loading. In Java, we have set of classes. Inside classes, we have static members and dynamic members. Okay, so now dynamic loading means the whole program is not going to be loaded, just like C. No, unlike C, it is going to load only the required things only. Mali chepna, unlike C, in C, the complete program will be loaded. Whether it is called or not, unnecessary, daniki anavasaram, mottam load avuddi. But in Java, only the required things, only the called things will only be loaded. That is, first the static members will be loaded. Okay, so ikkada program undi kada, this is our program, right? In this program, how many static members are there? Only one member, that is main method. So the concept is, when Java is going to run, I mean when we are trying to run the Java program, the static members in the class only will be loaded.
Okay, mali cheptuna, I'm repeating. When you run a Java program, when you're giving the class name and running the Java program, the static members of the class only will be loaded to RAM. Okay, not the other members. Only the static members will only be loaded into RAM. So let me clarify you. ఇక్కడ ABC in non-static, add non-static, main మాత్రమే static. So when I have given the command java demo, what is the class name here? Demo. So when I have given the execution command java and the class name demo, in this class how many static members are there? Only one member, that is main. So main function is only loaded into RAM. Okay, main function మాత్రమే load అయింది. Let me erase. సో ఏం లోడ్ అయింది ఇక్కడ? స్టాటిక్ మెంబర్స్ మాత్రమే లోడ్ అవుతాయి కదా, అంటే మెయిన్ ఫంక్షన్ మాత్రమే లోడ్ అయింది. ఫైన్. నౌ ఎగ్జిక్యూషన్ ఇస్ స్టార్టెడ్. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. వెల్కమ్ టు జావా ప్రింట్ అవుద్ది, హలో వరల్డ్ ప్రింట్ అవుద్ది. బట్ యాడ్ ఈస్ బీన్ కాల్డ్, యాడ్ ఫంక్షన్ కాల్ అయింది. బట్ యాడ్ ఫంక్షన్ ఇక్కడ లోడ్ అయిందా? ఓన్లీ మెయిన్ ఫంక్షన్ ఈజ్ లోడెడ్, రైట్? యాడ్ ఫంక్షన్ ఈజ్ నాట్ లోడెడ్. వై? బికాస్ యాడ్ ఫంక్షన్ ఈజ్ అ నాన్ స్టాటిక్ మెంబర్. Main method is a static member, therefore only main method is loaded, not the add function. That is why it is showing you cannot call add function because it is not loaded into memory. Add function kuda load ayunte, then you can call add function, but here add function will not be going to load because only the static members are going to load into memory. Add is not static, therefore it is not going to be loaded. Fine, let me call ABC. But ABC on my memory lo, no, ABC are not loaded yet because ABC are also non-static and they are not loaded. Only the static member main is loaded. Andukane when they are not loaded, how can you call them? Only main is available. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ వాట్ అబౌట్ ఇఫ్ వి డిక్లేర్ స్టాటిక్ ఫర్ ఏబిసి? స్టాటిక్, ఎస్. నౌ ఇప్పుడు ఏబిసి కూడా లోడ్ అవుతాయి. వెన్ యూ డిక్లేర్ ఏబిసి as static, just like main method, ABC are also going to be loaded into memory. Let me check. Let me remove this add call function. Now let me save it and run it. See here I have made ABC also static. Okay, ABC also static chestanu. Therefore, can I use ABC here? Yes, when the program execution begins, the static members of class will be loaded. That means main is getting loaded into memory and ABC are also getting loaded into memory. Therefore, ABC is available to main method in the memory. Therefore, it is not going to store, not going to show error, but it is going to give us output. So compile it, run it. వచ్చిందా? అవుట్పుట్ వచ్చింది కదా. చూడండి ఇక్కడ వెల్కమ్ టు జావా, హలో వరల్డ్ అండ్ 30 ఎందుకు వచ్చిందంటే ఏబిసి ఆర్ అవైలబుల్ టు మెయిన్ మెథడ్ నౌ బికాస్ ఏబిసి ఆర్ స్టాటిక్. Just like I told you, when the program execution begins, the static members of class will be loaded into memory. Here the ABC and main method are loaded into memory, therefore ABC are available to main method. But when you declare ABC are as non-static, they are not going to be loaded into memory. They are not going to be loaded into memory. That is why it was showing you cannot access non-static members in static context. అంతమందికి అర్థమైంది ఇక్కడి వరకు? ఎక్కడి నుంచి చెప్పాలి జాస్మా? జాస్మా ఎక్కడి నుంచి చెప్పాలి? అదే సార్ డైనమిక్ లోడింగ్ అని చెప్పారు కదా జావా Dynamic ప్రోగ్రామ్, అక్కడ నుంచి అక్కడి నుంచి చెప్పాలా? ఫాస్ట్ చెప్తాను, తర్వాత వీడియో చూసుకో, అది ఓకే సార్. చూసుకో. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను నీకోసం. Actually, the thing is, when program execution begins, when Java program execution begins, what we are giving here, the code is Java demo, that is Java class name. And what is the class name here? Demo. So when I gave the command Java demo, the execution is going to be begin. So what is going to happen is, it is dynamic loading, right? So when we give Java demo, the static members of the class only going to be loaded. And what are the static members here?
only main method. So only main method has been loaded into memory, right? Therefore, these are, I mean, add function and abc are non-static, so they are not going to be loaded. Only main method is going to be loaded. Therefore, if you try to access abc, it will say non-static members cannot be accessed in static. అంటే అర్థం ఏంటంటే దీస్ మెంబర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి లోడెడ్ కదా, మరి నువ్వు ఎలా ఇక్కడ వాడేస్తావు బాబు అని అంటుంది అనమాట ఇండైరెక్ట్గా. అందుకే ఎర్రర్ వచ్చింది. సో మనం ఏం చేస్తాం, మనకు అర్థమైంది ఓకే స్టాటిక్ మెంబర్స్ లోడ్ అవుతాయి అంట. సో లెట్ మీ మేక్ స్టాటిక్ అని స్టాటిక్ చేస్తాను ఏబీసీని కూడా. సో వెన్ ఏబీసీ ఆల్సో డిక్లేర్డ్ as static, what going to happen means along with main function abc are also going to be loaded when the execution begins. So main method load అయింది and abc కూడా load అయ్యాయి. Now happily I can use abc inside main method because abc are loaded and main is also loaded. సో అన్నీ అవైలబుల్ కాబట్టి ఇది వాడుకోవచ్చు, అందుకే మనకి అవుట్పుట్ వస్తుంది. బట్ అకార్డింగ్ టు అవర్ యాక్చువల్ ప్రోగ్రామ్ we haven't declared static, right? We declared abc are non-static only. So abc and and add method are not going to load into memory. Only main method is going to load into memory because as per the fundamental rule, the static members are only going to be loaded. Fine. Sir, why can't we remove static for main method? మనం అనుకున్నాం కదా, when we remove static keyword for main method, the compilation was successful, but execution was not possible. Execution did not occur, right? 15 minutes ago I have removed static for main method, then it was showing compilation successful here. Let me compile. Yes, compilation is successful, but execution did not happen. Why? Can anyone tell? ర్యామ్ లోకి లోడ్ అవ్వలే కదా సార్ మెయిన్ ఫంక్షన్. Yes, exactly. ఎందుకంటే the execution is going to begin with main function only, right? The program execution is going to begin with main function only. So therefore, main function has to be loaded into RAM. Program execution is going to begin with main only. So main అనేది ఫస్ట్ రావాలి, అది రావాల్సిందే. బట్ ఇక్కడ నువ్వు when you are removing, when you are declaring main as non-static, it is never going to be loaded into RAM. So execution ఎలా బిగిన్ అవుద్ది? The processor or the JVM వస్తుంది, వెతుకుతుంది ర్యామ్లో. దెర్ ఈస్ నో మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ లేకుండా ఎగ్జిక్యూషన్ అవ్వదు కదా, అందుకనే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిక్లేర్ మెయిన్ మెథడ్ యాజ్ స్టాటిక్, లేకపోతే అది ఎప్పటికీ లోడ్ అవ్వదు, అది ఎగ్జిక్యూషన్ అవ్వదు, బిగిన్ అవ్వదు. అర్థమైందా? సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో నవ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ స్టాటిక్. Am I clear? బాబు స్టాటిక్ అంటే ఎందుకు అర్థమైందా? మెయిన్ మెథడ్ స్టాటిక్ ఎందుకు డిక్లేర్ చేస్తాం ఇప్పుడు? ఎందుకంటే స్టాటిక్ మెంబర్సే ఫస్ట్ లోడ్ అవుతాయి. సో మెయిన్ మెథడ్ ఫస్ట్ లోడ్ అవ్వాలి. స్టాటిక్ లేకపోతే మెయిన్ మెథడ్ లోడ్ అవ్వదు, మెయిన్ మెథడ్ లోడ్ అవ్వకపోతే ఎగ్జిక్యూషన్ బిగిన్ అవ్వదు. ఈ వర్డ్ ఈ స్టాటిక్కి మీనింగ్ ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో స్టాటిక్ అని ఎందుకు మనం ఖచ్చితంగా డిక్లేర్ చేయాలని ఎంతమందికి అర్థమైంది? రెస్పాండ్ ప్లీజ్. బాబు ఉన్నావా రత్న? నీ టెక్స్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫైన్. సో ఇట్ ఈస్ కంపల్సరీ, దెర్ ఈస్ నో అదర్ చాయిస్ దాన్ టు డిక్లేర్ మెయిన్ యాజ్ స్టాటిక్. ఓకే, కానీ మన అసలైన ప్రాబ్లం ఉండిపోయింది ఇంకా. ఏంటి? హౌ కెన్ ఐ దెన్ కాల్, ఇదంతా తీసేస్తున్నానండి. హౌ కెన్ ఐ కాల్ ఏబిసి, ఐ మీన్ యాడ్ ఫంక్షన్ ఇన్సైడ్ మెయిన్ మెథడ్, లేదా హౌ కెన్ ఐ యూజ్ ఏబిసి హియర్? అది మనకు ఉండిపోయింది. అసలు నువ్వు యాడ్ కాల్ చేయలేవు బికాజ్ యాడ్ ఈజ్ నాన్ స్టాటిక్. తర్వాత ఏబిసి యూజ్ చేయలేవు బికాజ్ ఏబిసి ఆర్ నాన్ స్టాటిక్. మరి అవుట్పుట్ నాకు ఎప్పటికీ ఇదే వస్తుంది, హలో వెల్కమ్ టు జావా అండ్ హలో వరల్డ్ వస్తుంది. దెన్ హౌ కెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్? హౌ కెన్ ఐ గెట్ ద రిజల్ట్ ఆఫ్ A+B? సో అది పాయింట్ అనమాట. ఓకే, సో 1 minute రిపీట్ చేసి సొల్యూషన్ ఇస్తాను. ఏంటంటే ఫస్ట్ ఏంటి, 2 members ఉంటాయి క్లాస్లో, ఏవైనా స్టాటిక్ మెంబర్స్, నాన్ స్టాటిక్ మెంబర్స్. అసలు క్లాస్లో అలౌ అయ్యేది వేరియబుల్స్, మెథడ్స్ అండ్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్సే. అందులోని 2 types ఉంటాయి, ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్.
Static members are the members which are declared with the keyword static. Non-static members are the members which are not declared with the keyword static. And what is the functionality of static members? When we run the program, all the static members of the class will be loaded into RAM. Okay, all the static members of the class will be loaded into RAM. Therefore, it is compulsory to declare it as static, because first main has to be loaded, because the program execution is going to begin with main only. Therefore, main function has to be loaded into RAM, right? Fine. So here what happened, when I declared main as static, happily it is going to RAM, but these other members are not going to be loaded because it is dynamic loading. Then how can I access, how can I load them into RAM? I want something to load them. Advainda, there is no other choice than to load them into memory. Without loading, you cannot call them. If you want to access add member, add function, if you want to access ABC, you have to load them. Then ఎలా లోడ్ చేయాలనేది ఇప్పుడు క్వశ్చన్. స్టాటిక్ పెట్టుకుంటే ముందు అవుతుంది. నో నో నో, సార్ స్టాటిక్ పెట్టకుండానే. సార్ ఇంటి ముందు అండ్ యాడ్ ఫంక్షన్ ముందు స్టాటిక్ అని పెడితే వస్తుందేమో కదా సార్? వస్తుంది బట్ హియర్ మై రిక్వైర్మెంట్ ఈస్ దీస్ షుడ్ బి నాన్ స్టాటిక్ ఓన్లీ. ఓకేనా, ఇవి స్టాటిక్ పెట్టొచ్చు బట్ నేను పెట్టను, ఎందుకంటే అవి నాన్ స్టాటిక్ గానే ఉండాలి, స్టాటిక్ అవ్వకూడదు. అలానే మొత్తం అన్ని స్టాటిక్ పెట్టేసుకుంటే అన్ని స్టాటిక్ అయిపోతాయి. కానీ ఇక్కడ దీని ప్రకారం ఈ హ్యాష్ టు బి నాన్ స్టాటిక్ ఓన్లీ, బట్ స్టిల్ నాన్ స్టాటిక్ వాటి నేను వాడాలనుకున్నా. సో ద క్వశ్చన్ ఈస్, హౌ వుడ్ యూ యాక్సెస్ నాన్ స్టాటిక్ మెంబర్స్ in a Java program? Okay, how would you load the non-static members into memory? The question is, static members ఎలాగో అవైలబుల్ వచ్చేస్తారు RAM లోకి, బట్ నాన్ స్టాటిక్ మెంబర్స్ని ఎలాగ వాడుతావు అన్నది క్వశ్చన్. దానికి ఆన్సర్ రేపిస్తాను. హలో, ఇప్పుడే చెప్పనా రేపు చెప్పనా? ఉన్నారా? హలో, అంటే ఆన్సర్ సింగిల్ వర్డ్ సార్. ఆన్సర్ జాష్మా, కాన్సెప్ట్ మొత్తం చెప్పను. ద ఆన్సర్ ఈజ్ సింగిల్ వర్డ్ ఆన్సర్ ఓన్లీ. యా, సో ఒక హాఫ్ అన్ అవర్ అగో ఐ సెడ్ వి నీడ్ ఏ హీరో, రైట్? మనకు ఒక హీరో కావాలి, ఆ హీరో వస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఏంటి? వి నీడ్ ఏ హీరో హూ వుడ్ లోడ్ దీస్ నాన్ స్టాటిక్ మెంబర్స్ ఇంటూ మెమరీ. Initially, the static members are going to be loaded happy. Then what about the non-static members? We need some hero who would load the non-static members into RAM. Therefore, and then we can access them. And the hero is nothing but C lo lane hero, Java lo ఉన్న hero, that is nothing but object. Okay, so ఇది ఆ hero. Object creation చేస్తే all the non-static members will be loaded into RAM. ఓకే, మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే చాలామంది జావా, మీ సీనియర్స్ కానీ ఎవరైనా జావా నేర్చుకుంటారు కదా, వాళ్ళకి ఆబ్జెక్ట్ అసలు ఒరిజినల్ పర్పస్ తెలియదు. వాళ్ళకి ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్, ఓకే ఇలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ అని అనుకుంటారు తప్ప ఆబ్జెక్ట్ దేనికో అంటే ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. సో ఆబ్జెక్ట్ దేనికి అంటే to load the instance members, the non-static members into RAM. అది ఆబ్జెక్ట్. ఓకే, సో మనం రేపు ఆబ్జెక్ట్ క్రియేషన్ చూడబోతున్నాం. ఈరోజు క్లాస్ గురించి చూసాం కదా. టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద సొల్యూషన్, హౌ టు యూజ్ దీస్ నాన్ స్టాటిక్ మెంబర్స్ హియర్. ఓకే, సో బాయ్.